ప్రైస్ ద లార్డ్. నిజమైన స్వరం. ఏప్రిల్ 30, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 20వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, మన దేవుడు ఎందుకు పరలోకంలో మన కొరకు ధనమును కూర్చుకోమంటున్నారు? ఈ భూమి మీద ధనమును కూర్చుకుంటే ఏమవుతుందో మనం చూస్తే, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఎందుకంటే ఇచ్చట చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలుదురు. అదే పరలోకంలో మీ ధనమును కూర్చుకున్నట్లయితే అక్కడ మీ ధనానికి చిమ్మెట ఉండదు, తుప్పు పట్టదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. అంతేకాకుండా నీ ధనం ఎక్కడుంటుందో అక్కడనే నీ హృదయం ఉంటుంది. నిజమే కదా ప్రియమైన దేవుని వారలారా? దేవుడు ఎంత స్పష్టంగా తెలియపరుస్తున్నారు కదా. నిజానికి మన డబ్బును మన ఇంట్లోనే అల్మారీలో పెట్టుకుంటాం. అల్మారీకి తాళం వేస్తాము, ఇంటికి తాళం వేస్తాము. అలా బయటికి వెళ్ళేసరికి మన హృదయం అంతా, మన ఆలోచన అంతా, మన మనసు అంతా మన ఇంటి చుట్టూ తిరుగుతుంటుంది. ఆ ధనం ఎక్కడ పెట్టామో దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలాగే ఇంటికి ఎంత తొందరగా వెళ్ళిపోతామన్న ఆతురత కలుగుతుంది. అలాగే బ్యాంకులో డబ్బులు వేసుకుంటాం. ఆ వేసుకున్న డబ్బులు మనకు వస్తాయా రావా? బ్యాంకు మంచిదైనా కాదా? అదేమైనా ఎత్తేస్తారా? దానివల్ల మనం నష్టపోతామన్న ఆలోచనలతో సతమతం అయిపోతూ మనశ్శాంతిని కోల్పోతాం. అందుకే దేవుడు అంటున్నారు, మీకు మనశ్శాంతిగా ఉండాలన్నా, మీరు సంతోషంగా ఉండాలి అన్నా పరలోకంలో మీ కొరకు ధనమును కూర్చుకోనండి అంటూ మనకు కొన్ని దేవుడు నిబంధనలు పెట్టారు. అంటే మీ కష్టార్జితంలోని 10వ భాగం దేవుడికి ఇవ్వాలి. మీకు దేవుడు చేసిన ప్రతి కార్యమును బట్టి కృతజ్ఞత అర్పణలు చెల్లించుకోవాలి అని. వాటి ద్వారా మన ధనము పరలోకంలో కూర్చబడుతుంది. అంతేకాకుండా మన ధనము పరలోకంలో ఉంటే మన మనసు, మన ఆలోచన, మన హృదయం అంతా కూడా పరలోకం చుట్టూ తిరుగుతుంటుంది, దేవుని చుట్టూ తిరుగుతుంటుంది. అక్కడికి ఎంత తొందరగా వెళ్ళిపోతామా అని ఆ నీతి మార్గంలో అక్కడికి వెళ్ళటానికి మనం నడుచుకుంటాం. దేవుడు చెప్పినట్లుగా మనం జీవించటానికి ఇష్టపడతాం. ఎందుకంటే మన నీతి క్రియలు ధనముగా అక్కడ కూర్చబడుతుంది. దేవుడికి ఇచ్చిన ప్రతి ఒక్క సమయము అయినను, అలాగే ధనమైనను, కష్టార్జితమైనను, 10వ భాగమైనను, కృతజ్ఞత కానుకలైనను అక్కడ ధనంగా కూర్చబడతాయి. అలా కూర్చిన తర్వాత మనం అక్కడికి వెళతాం. కాబట్టి ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి నెహమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.